శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు మీనరాశి వారు అందరికీ. పూర్వాభాద, ఉత్తరాభాద, రేవతి నక్షత్రం 3 నక్షత్రాల వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం. మీనరాశి వారికి ఏంటంటే రాశ్యాధిపతి గురుడు ఉచ్చస్థితిలోకి వెళ్తాడు. పంచమ భావంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు జూన్లో వెళ్తాడు. అక్కడి నుండి పట్టిందల్లా బంగారంగా వెళ్తుంది. ఎందుకంటే అక్కడ నుండి 9వ భావంతో చూస్తాడు ఆ రాశిని. ఈ రాశి నుండి పంచమ భావం మీ బెనిఫిట్ అని కాదు, మీ పిల్లలు కూడా బెనిఫిట్. మీ పిల్లల వలన మీకు బెనిఫిట్, మీ వలన మీ పిల్లలకు బెనిఫిట్. మీ చదివిన చదువుకి ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, అంటే గుర్తింపు జరుగుతుంది. మీకు అవార్డులు, రివార్డులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉంటే, ఏ ఫీల్డ్లో ఉంటే, ఏ కళారంగంలో ఉంటే ఆ రంగానికి సంబంధించిన ఒక అవార్డు, రివార్డు మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. అంటే అదే మార్గంలో వెళ్తున్నప్పుడు నేను చెప్పాలంటే ఈ సంవత్సరం మీనరాశి వారికి గోల్డెన్ ఆపర్చునిటీ. వచ్చిన ప్రతి అవకాశం వదులుకోకండి, సంశయించకండి. ఇది జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా అవుదా, దీనివల్ల నష్టపోతామా పడిపోతామా అనే నెగిటివ్ థాట్స్ పక్కన పెట్టండి. ఈ సంవత్సరం మీరు ఏది పట్టుకున్నా ఇనిషియల్గా ఒక 4 రోజులు కొంచెం కంగారుగా ఉన్న తర్వాత టేకాఫ్ బ్రహ్మాండంగా అవుతుంది. మీనానికి ఈ వృశ్చికానికి ఉన్నంత బలం, ఎందుకంటే గురుడు ఉచ్చస్థితిలో నుండి చూస్తున్నాడు అక్కడ, చేత అన్నంత బలము మిగిలిన రాశికి లేదు ఈ సంవత్సరం. మీనంలోనే శనీశ్వరుడు ఉన్నాడు. అనుభవం కోసం ఆయన నెత్తిమీ కూర్చున్నా ఆయన చేయవలసిన ఇబ్బందులు పెట్టాడు, అనుభవాన్ని ఇచ్చాడు. కానీ గురుబలం ఎప్పుడైతే పెరుగుతుందో గోల్డెన్ టైం. ఇక ఆపడానికి వీల్లేదు. ఆర్థిక బలం బ్రహ్మాండం పెరుగుతుంది. ఉద్యోగరీత్యా కొత్త ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, తర్వాత ఎడిషనల్ ఇన్కమ్ రావడం, స్టైఫండ్స్ రావడం, తర్వాత మీరు చేసే వర్క్కి కాంప్లిమెంటరీ కింద ఏదో గిఫ్ట్స్ రావడం, మనీ ఫామ్లో రావడము, ఇలాంటివన్నీ మేము రాసే వరకు ఉద్యోగంలో కనబడతాయి. వ్యాపారంలో కూడా మీరు చేసిన వ్యాపారానికి అవార్డు, రివార్డు, ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టుగా మీ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ ఉంటే ఎవడో ఫుడ్ ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చి మీకేమో అవార్డు, రివార్డు ఇవ్వడము, ఒక సత్కారం చేయడము. లేదంటే ఫార్మా ఇండస్ట్రీ అంటే ఫార్మా కంపెనీకి ఇన్ఛార్జ్, మెడికల్ మినిస్టర్ అంటే ఎడ్యుకేషన్ కాబట్టి మనకు హెల్త్ మినిస్టర్ గారితో మీరు అవార్డు తీసుకోవడము. అంటే మీ యొక్క ఐడెంటిటీ అనేది పెరిగిపోతుంది ఈ సంవత్సరం. డబ్బు కంటే గొప్ప విషయం అంటే ఐడెంటిటీ, గుర్తింపు భూమి మీద, ఈ ప్రపంచం మీద. అది ఈ సంవత్సరం మీకు జరిగే అవకాశం. చదువుకుంటే విద్యార్థులు విదేశాలకు వెళ్ళినా కూడా అద్భుతమైన చదువు జరుగుతుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి చక్కటి ఉద్యోగం కూడా కలుగుతుంది. అలాగే మనం విదేశాలకు వెళ్ళి ఎస్టాబ్లిష్ అవ్వాలి, వ్యాపారం చేయాలనుకున్నా కూడా ఈ సంవత్సరం మంచి బ్రిలియంట్ స్కోప్స్ మీకైతే కలుగుతాయి. ఎనీ కంట్రీ మీరు తీసుకోండి, చాయిస్ ఈజ్ యోర్స్. అది జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, శుభవార్తలు ఉంటాయి, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీకు బ్యాంకు నుండి అప్పులు వస్తాయి, అప్పుతో ఇల్లు కొనుక్కుంటారు. ఇవన్నీ యథావిధిగా అన్నీ జరిగిపోతుంటాయి. అదంతా ఏదో మన కోసం డ్రాయింగ్ చేసినట్టుగా ఉంటుంది. వ్యవహారంతా ఏదో మీరు అనుకుంటే దానికి ఒక ప్రోగ్రామ్ తయారైపోయినట్టు ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లోన్ కావాలి, హౌసింగ్ లోన్ అంటే హౌసింగ్ లోన్ కూడా మీ ఇంటికి వస్తాడు. మీకు ఎందుకు సార్ మీరు సంతకాలు పెట్టి మీరు హౌసింగ్ లోన్ మీ ఇంటికి మీ అకౌంట్లో పడిపోతుంటాడు. అంత విచిత్రంగా జరుగుతాయి ఈ సంవత్సరం. అంటే ఒక బెస్ట్ టైం అని చెప్పచ్చు. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఊరినే కారు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ప్రాఫిట్ వస్తాయి కానీ ఎక్కువ ప్రాఫిట్ వచ్చే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు మేము రాసే వారికి ప్రేమ వివాహాలు అనుకోండి, అది బాగానే నడుస్తుంది. ఆర్థికంగా బలోపేతం బాగానే అవుతుంది. కళాకారులు, సినీ రంగంలో ఉండే వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఈసారి మేము రాసేవారు. ఏమిటి ఇవన్నీ మంచి చెప్పేస్తున్నాం, మరి చెడు ఏమి ఉండదా అంటే నెత్తిమీ శనీశ్వరుడు ఉన్నాడు. వాడి వరుస స్ట్రెస్ ఇస్తూనే ఇవన్నీ ఇస్తాడు. స్ట్రెస్ లేకుండా ఇవేమి రావండి. స్ట్రెస్ ఈజ్ రిక్వైర్డ్, ఎందుకంటే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి. మళ్ళీ గురువు గారు శనీశ్వరుడు చెప్పట్లేదు, నెత్తి విషయం ఉంటే ఎంత పాజిటివ్గా చెప్తున్నారేంట అని కాదు. మానసిక ఒత్తిడి వేరు, ధనార్జన వేరు. ధనార్జనకి గురుబలంతో అవుతుంది, ఒత్తిడేమో శనీశ్వరుడు వల్ల జరుగుతుంది. రెండు వేరు గ్రహాలు అక్కడ. సో ఒత్తిడి అయితే ఉంటుంది, ఉండదు అనట్లేదు. కానీ ఒత్తిడిని దాటి మీరు బయటికి ఉద్యోగం చేసి డబ్బు సంపాదన, మీ కీర్తి ప్రతిష్ట, గౌరవం పొందడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వాటి ముందు ఎప్పుడైతే ఆర్థికంగా మనం బలోపేతం అవుతున్నామో అప్పుడు ఈ ఒత్తిడి పెద్దగా కనిపించకపోవచ్చు. సో ఇలా జరుగుతాయి. జుడి చేస్తారు కానీ 2 గ్రహాలు సమతుల్యంగానే చేస్తారు మీకు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మేధాదక్షిణాపతి మహామంత్రాన్ని ఎక్కువగా సాధన చేయాల్సి వస్తుంది. హోమం ఒకసారి చేయించుకోండి, అభిషేకం ఒకసారి చేయించుకోండి, ఒకసారి మంత్ర సాధన చేయండి. ఒక్కొక్కసారి ఓ రకంగా ఈ వారం మనం పూర్తిగా స్వామివారిని యొక్క మంత్ర జపం చేస్తే వచ్చే వారం హోమం పెట్టుకోండి, ఆ వచ్చే వారం అభిషేకం పెట్టండి దక్షిణామూర్తికి. ఇలా రకరకాల ఏదో ఒకటి చేసుకుంటూ ఉండండి. గురుబలం పెంచుకోవడం వల్ల ఏంటంటే
ఈ మేధా దక్షిణామూర్తి మంత్రంలో ఒక విశేషం ఉంది. శని, రాహు, కుజుడు 3 గ్రహాన్ని కంట్రోల్ చేస్తున్న మంత్రం. అంటే ఆ మంత్రాన్ని ఎప్పుడైతే మనం సాధన చేసుకుని ముందుకు వెళ్తామో 3 ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ బాడీ, ఆన్ యువర్ కుండలి కొంచెం న్యూట్రల్ అయిపోతుంది. అది మహా బెనిఫిట్ మనకు అస్ట్రాలజికల్గా. సో ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.